ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుని జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ అధికారులు సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చార్మిరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చార్మి, ఓవర్ టు యు. ఎస్ మనోజ్, అయితే హరీష్ రావుకి సంబంధించి జూబ్లీ హిల్స్ లోని సిట్ అధికారులు అయితే ఒక 6 మెంబర్స్, అందులో మెయిన్లీ సజ్జనార్ గారు కూడా ఉండడము, ఆయన గురించి తెలిసింది, ఆయన ఎంత ఇన్డెప్త్ గా అనాలిసిస్ చేసి దేని గురించి అయినా స్టార్ట్ చేస్తారని చెప్పేసి మరి సిట్ అధికారులు దానికి సంబంధించి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళకన్నా ముందు ఒక మాట అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమేమి క్వశ్చన్స్ వేశారు ఏంటి, ఇప్పుడు అందరి దృష్టి దానిపైన ఉంది. మెయిన్లీ 7 hours మార్నింగ్ 11 o'clock రమ్మని చెప్పారు. అప్రాక్సిమేట్లీ 6:36 వరకు అక్కడే ఉంచుకొని బయటకి వదిలేయడము. అదే కాకుండా ఆయనకి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది కూడా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఆ క్వశ్చన్స్ కి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎస్ఐపి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది చార్మి? ఒక 20 వరకు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో మెయిన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు ఎక్కువగా నమోదవ్వడము, ఆయన కాల్ హిస్టరీ గురించి మాట్లాడే అవకాశం ఉంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి మనోజ్. ఎందుకంటే ఎవరైతే ఆ వెనకాల ఉన్న శ్రవణ్ కుమార్ మరియు ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఛానల్స్లలో ప్రచారాలు చేయించడమే దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ జూన్ 2024లో స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటికీ 2 సంవత్సరాలలో ఏమీ చెయ్యకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే రేపటి రోజు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అన్న ఉద్దేశం ఈ టైంలో ఇలాంటి సిట్ విచారణకు పిలిపించడము, ఇవన్నీ చూస్తుంటే ఏదో కుట్రపూరితంగానే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వానికి సంబంధించి కంప్లీట్ గా మనం ఈ సిట్ అయితే విచారణకి స్టార్ట్ చేసిందో అందులో మనకి మెయిన్లీ ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దానిపైన మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ జూన్ నుంచి కొనసాగుతుంది, అంటే 2024 ఫోన్ ట్యాపింగ్ లో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ఏంటి చార్మి? మెయిన్లీ వచ్చేసి మాజీ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో వాట్సాప్ కాల్స్ మీరు ఎందుకు ఎక్కువగా మాట్లాడారు, అంటే నార్మల్ కాల్స్ కాకుండా మీరు వాట్సాప్ కాల్స్ ని ఎందుకు ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పైన ఒకవేళ వాట్సాప్ కాల్స్ గురించి సిట్ అధికారులు నిజంగా మాట్లాడుంటే ఆల్రెడీ విచారణకు వెళ్తున్నారు కాబట్టి హరీష్ రావు గారు ఆ కాల్స్ అన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది కదా. అక్కడే ప్రాబ్లం. ఏదైతే చాలా మంది ఏంటంటే వాట్సాప్ హిస్టరీ డిలీట్ చేసిన వెంటనే కంప్లీట్ గా డిలీట్ అవ్వదు. సైబర్ క్రైమ్ దగ్గర కానివ్వండి, లేకపోతే పోలీసుల మన ఏదైతే సిమ్ వాడతామో, ఇప్పుడు నేను సపోజ్ ఎయిర్టెల్ వాడుతున్నాను అనుకోండి, ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏదైతే వాడుతూ ఉంటామో దానికి సంబంధించిన కాల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మనం బ్యాకప్ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ కాల్ హిస్టరీ అనేది మనకు వస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం నో బ్యాకప్ అని కొట్టిన వెంటనే ఆ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బ్యాకప్ ఆప్షన్ చూస్ చేసుకున్న వెంటనే వాట్సాప్ హిస్టరీ మొత్తం బయటపడుతుంది. అండ్ ఈ హిస్టరీ నిన్నటి నుంచి మొన్న నుంచి కాకుండా ఈ సిట్ విచారణ గత 2 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి జరుగుతున్నది కాబట్టి ముందు నుంచి, అంటే 2024 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నిసార్లు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆఖరికి ఎలక్షన్ల కంటే ముందు వెళ్లే ముందు కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాళ్ళకి సంబంధించి ఎక్కువగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము, వాళ్ళ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకి ఏంటి, ఇవన్నీ విషయాలకి సంబంధించి ఇన్డెప్త్ గా వాళ్ళకి అనాలిసిస్ ముందు నుంచే ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అందులో కాల్ రికార్డింగ్స్ ఏవి ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరూ వాట్సాప్ లోనే చాట్ చేస్తారు. వాట్సాప్ లో పేరు తప్ప, ఫోన్ నంబర్ తప్ప మనకి ఎలాంటి కాల్ రికార్డింగ్స్ అవ్వవు కాబట్టే చాలా మంది ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా వాట్సాప్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఫర్ ద ప్రైవసీ పర్పస్. సో వాట్సాప్ హిస్టరీ బయటపడొచ్చు కానీ కంప్లీట్ గా కాల్ రికార్డింగ్స్ అయితే ఏమీ బయటకు రావు. చార్మి, పర్టికులర్ గా చాలా గ్యాప్ వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో. మళ్ళీ కీలకంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హరీష్ రావుకే పిలిచి మరి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఈ ప్రశ్నల వర్షం కావచ్చు, సుదీర్ఘ విచారణ కావచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి హరీష్ రావు అరెస్ట్ అవుతారు, సిటీ అధికారులు హరీష్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పి బయట బీఆర్ఎస్ నేతలు కూడా జూబ్లీ హిల్స్ పిఎస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటుంది, పార్టీ రూల్ కి అగైనెస్ట్ గా ఈయన ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఉండదు. నిజంగా హరీష్ రావు విచారణ అనేది సిట్ అధికారులు టైం పాస్ అనుకోవచ్చా, లేదంటే నిజంగా అథెంటిక్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే నిజానికి 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక పక్కకు పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు సడన్ గా తీసుకురావడానికి కొన్ని రీజన్స్ అయితే
ఒకటి రాబోయే ఎన్నికలు, ఇంకోటి హరీష్ రావు అసెంబ్లీలో వేస్తున్న క్వశ్చన్స్ కానివ్వండి, ఆయన మాట్లాడే విధానానికి వీళ్ళు భయపడి ఇలాంటి సిట్ విచారణకు పిలిస్తే రేపటి రోజు ప్రజలలో ఆయనకు ఒక బ్యాడ్ ఇమేజ్ వస్తుందని అదొకటి అయ్యి ఉండొచ్చు. అదే కాకుండా ఆయన ఏదైతే మాట ఇప్పుడు మనం ఒక విషయం టెన్షన్ లో ఏదైనా ఒక మాట దొర్లినా కూడా అది ఖచ్చితంగా ఫర్దర్ గా వెళ్తుంది. ఆయన అరెస్ట్ అవుతారు. ఆయన A6 గా ఉన్నాడు అనమాట. ప్రజెంట్ ఆయన A6 గా ఉండడంతో ఇంకోటి ఏంటంటే ఆయనకి సంబంధించి ఫర్దర్ గా ఆయనని అరెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రూఫ్స్ అనేటివి లేవు. కంప్లీట్ గా 100% జెన్యూనిటీ ప్రూఫ్స్ ఏం లేవు. ఇప్పుడు ఏదో సిట్ విచారణ జరుగుతూ ఉందో అందులో ఎట్లా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ అప్రాక్సిమేట్లీ 1.5 hour వరకు ఉంది. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే చాలా మంది ఏంటంటే అప్రాక్సిమేట్లీ మొత్తం కొనసాగుతూనే ఉంది, ఒక 6 గంటలు 7 గంటలు కొనసాగుతూనే ఉంది. నో, మధ్యలో కొంచెం సేపు బ్రేక్ ఇస్తారు, దాని తర్వాత రిఫ్రెష్మెంట్స్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫర్దర్ గా ఆయనకు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఇప్పటి గురించి అడగరు మనోజ్. వాళ్ళు ఎప్పుడైతే పార్టీకి సంబంధించి 2024, 23 ఎన్నికల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ గా 2-3 సంవత్సరాల హిస్టరీని అంతా కూడా అడుగుతారు. అంటే తీగ కొంచెం లాగితే డొంక ఏమైనా కదులుతుందేమో, ఏమైనా కొత్త విషయాలు తెలుస్తుందేమో అని చెప్పేసి సిట్ అధికారులు ఏంటంటే ఒకరిద్దరిని మేనేజ్ చేయొచ్చు. అక్కడ 6 ఒక రౌండ్ టేబుల్ లా కూర్చొని ఉన్నారు. అది కూడా IPS అధికారులు. చిన్న చితక వాళ్ళంటే IPS అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళంతటా వాళ్ళు పెట్టిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ కి మాత్రం ఏదైనా ఒక్క చిన్న తప్పు ఆన్సర్ ఇచ్చినా కూడా ఆయన అరెస్ట్ చేయడానికి చాలా రీజన్స్ దొరుకుతాయి. కానీ అరెస్ట్ అయితే ఖచ్చితంగా అవ్వరు అని చెప్పేసి జర్నలిస్టులకు అయితే ప్రజెంట్ అయితే తెలుస్తున్న వార్త. మెయిన్లీ కొన్ని క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో మనోజ్ అవిట్లలో కొంచెం ఇవి అడిగుండొచ్చు, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిపైనే కదా ఈ సిట్ అధికారులు ఇదంతా చర్చ అంతా సాగింది, ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగింది అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్లీ బిఫోర్ దట్ క్వశ్చన్స్ కొంతమంది బీజేపీ నాయకులు ఎంపీ ఈటెల కావచ్చు ఇలాంటి నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఇందాక ఈటెల స్పందించారు దీనిపైన. ఇది ఎలా చూసుకోవచ్చు నిజంగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా జరుగుతుందా అని సిట్ అధికారులు హరీష్ రావును అడిగే అవకాశం ఉందంటారా? అంటే దీని వెనకాల ఒక చిన్న మాట అనొచ్చు. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు ఒక మూడో వ్యక్తి దాన్ని ఛాన్స్ గా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టు మాటలు అనుకోవాల్సిన పరిస్థితి పాలిటిషియన్స్ లో చూస్తూ ఉంటాం మనం. అంటే నువ్వు నేను గొడవ పడుతుంటే మూడో వాడొచ్చి ఏలే వాళ్ళని వదిలేసే నా దగ్గరికి రండి అనే చెప్పే స్టేజ్ మనం ఎన్నోసార్లు చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది అదే విధంగా బీఆర్ఎస్ పార్టీది ఏమైతుందంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎప్పుడు లేదు. అందుకోసం అని చెప్పేసి ప్రజలలో మద్దతు కోసం అని చెప్పేసి కూడా చెప్తున్నారని ఒక కథనం వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే 2023, 24 ఆ సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీ కూడా చేసి ఉంటుంది అని చెప్పేసి అలా చెప్పడంతో ఇప్పుడు రెండు పార్టీల పైన ప్రజల్లో ఒక ద్వేషం అనేది ఏర్పడి అరే ఏంటి వీళ్ళు కొట్టుకుంటున్నారు, దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఏమీ పట్టించుకోవట్లేదు అనే ఒక పర్స్పెక్టివ్ తీసుకురావడము ఇదే మెయిన్ ఎజెండా అని చెప్పేసి అయితే ప్రజెంట్ అయితే తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయింది అంటున్నారు కదా, అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా కేటీఆర్ కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బ్యాక్ సైడ్ రేవంత్ రెడ్డి ఉన్నారు అని అప్పట్లో కథనం వచ్చింది. దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే. రైట్ సార్, ఒక్క క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు విదేశాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని తెచ్చి ఎక్కడో ఒక చోట డంప్ చేసి వాటిని దాదాపుగా ఒకే ఒక్క రోజులో 600 మంది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగాయనేది సిట్ ఎప్పటి నుంచి చేస్తున్నారన్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో గట్టిగానే ఉంది. సో దాని మీద కొన్ని విచారణలు జరిగాయి, కీలక అధికారులు అరెస్ట్ అయ్యారు, దాని తర్వాత బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, దాని మీద కోర్టు కాన్సిక్వెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావు ఏం చెప్పారు అక్కడ సిట్ అధికారులకు అనేది ఈవెన్ బీఆర్ఎస్ లోని కీలక నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ ఫ్యాన్స్ అభిమానులు కావచ్చు, సో వీళ్ళందరిలో అసలు ఏం చెప్పి ఉంటారు, ఎవరినైనా ఇరికిచ్చి ఉంటారా? ఒకవేళ నిజంగా సిట్ అధికారులు చేస్తున్న ఆ అలిగేషన్ ప్రకారం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగి ఉంటే ఎవరినైనా ఇరికిచ్చే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ కీలక నేతలు లైక్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కీలక నేతలు? ఎందుకంటే మొన్న కవిత గారు కూడా మాట్లాడారు అనమాట, 2 సభలో మాట్లాడారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది మా వాళ్ళు చేసిర్రు అని చెప్పి మాట్లాడారు. సో ఎలా చూడొచ్చు అంటారు, ఎవరన్నా ఇరికిచ్చే అవకాశం ఉందంటారా?
ఒకటి నెక్స్ట్ ఖచ్చితంగా ఎవరికి ఉంటుంది ఏంటనే దానికంటే కూడా ఎవరెవరు దీనికి సంబంధించి మాట్లాడరు దాని మీద చూస్తే కేటీఆర్ ఒకప్పుడు స్పందించడం జరిగింది, కేసీఆర్ కూడా దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా కవిత నా ఫోన్ తో సహా ఆయన ఎవరైతే హస్బెండ్ అనిల్ గారి ఫోన్ ఉందో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతుంది అని కూడా చెప్పడంతో ఎప్పుడైతే నెక్స్ట్ సిట్ విచారణ ఉంటుందో అది ఖచ్చితంగా కవిత గారి మీదనే ఉండబోతుంది. తనకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఆ లొసుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కవితకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కవిత కూడా నెక్స్ట్ తాను వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే మీరు ఇందాక ఫస్ట్ మెన్షన్ చేశారో ఏదైతే మనం ఇతర దేశాల నుంచి తెప్పించుకోవడం, ఒక ఏదైనా ఎక్విప్మెంట్ కి సంబంధించి ఒకేసారి అన్ని ఫోన్స్ ట్యాప్ చేయడానికి వీలవ్వదు. కానీ దశల వారీగా అంటే హాఫ్ ఇయర్లీ క్వార్టర్ల దశల వారీగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. అది కాంగ్రెస్ వాళ్ళ మీదన బీఆర్ఎస్ వాళ్ళ మీద పక్కకు పెడితే ఎవరైతే ఇది బీఆర్ఎస్ వాళ్ళు తెప్పించుకున్నారని ఒక కథనం నడుస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవాస్తవం అనేది ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు. కానీ వాళ్ళు మాత్రం ఇన్ కేస్ చేస్తే ఏదైతే తీసుకొచ్చి చేస్తున్నారో దశల వారీగా జరుగుతుంది. ఒక్కసారిగా అంతమంది మీరు చేయలేరు. 600 మంది అనేది ఏదైతే వస్తుందో వాళ్ళందరికీ ఒకేసారి కాకుండా వాళ్ళకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ తో పాటు మన అఫీషియల్ డీటెయిల్స్ మన ఫోన్లోని 100% ఆఫ్ ద యాక్సెస్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. అది మనకి తెలియకుండా జరుగుతుంది. అండ్ మన ఫోన్స్ కంప్లీట్ గా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఇన్ కేస్ నా ఫోన్ ట్యాప్ అయింది అనుకో అవతల వ్యక్తి కూడా వినగలుగుతాడు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని అటు ప్రభుత్వం కానీ అందరూ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ సీరియస్ గా తీసుకున్నారు కాబట్టే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. మరి ఫర్దర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకెవరినైనా పిలుస్తారా అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కవిత పేరైతే బయటకు వస్తుంది. బికాస్ తాను ఆ పార్టీలో ఒకానొక సందర్భంలో ఉంది కాబట్టి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా పర్సనల్ గా అంటే ఏదైతే కేసు పెట్టిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ చార్మి. సో ఇది ఫోన్ ట్యాపింగ్ గురించి హరీష్ రావుని సుదీర్ఘంగా 7 గంటల పాటు చర్చించారు. సో దానికి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు కూడా హరీష్ రావుకి సంధించారు సిట్ అధికారులు. సో మరి హరీష్ రావు విచారణ గురించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ గురించి అంటే ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా లేదా మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.